7 సంఘాలు హెచ్చరిక చేసిన తర్వాత సరవుతారు, లేకపోతే లేదు. సరవుతే వారికి దేవుడు 4వ అధ్యాయంలో చెప్తున్నాడు. సరైన వారి కొరకు దేవుడు చెప్తున్న మాట ఏంటనంటే, ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా ఇదిగో పరలోకమందు ఒక తలుపు తెరబడి ఉండెను, మరియు నేను మొదట వినిన స్వరము బోరధ్వని వలె నాతో మాట్లాడగా వింటిని. ఆ మాట్లాడేవాడు, ఇక్కడికి ఎక్కి రమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరుచు. కనుక దేవుని స్వరము వినపడుతూ ఉందట. ఎవరికి అని అంటే, యోహాను గారు దేవుని దర్శనాన్ని చూస్తూ ఉన్నాడు. యోహాను ఒక మానవుడు, కానీ మానవుడైన యోహాను ఆత్మవశుడై తాను పరలోకములోనికి వెళ్ళి పరలోకాన్ని చూచినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అలాగూ అపోస్తలుడైన పౌలు కూడా 3వ ఆకాశంలోకి వెళ్ళిపోయాడట. 3వ ఆకాశంలోకి వెళ్ళి 3వ ఆకాశంలో ప్రభును చూచానని చెప్తాడు. అంటే అలాగ వెళ్ళిన సందర్భాలు ఉన్నాయన్నమాట. యోహాను కూడా పరలోకానికి ఎత్తబడిపోయాడు. పరలోకంలోకి ఎత్తబడిన తర్వాత అక్కడ నుంచి ఒక స్వరం వినపడుతుంది. ఏంటంటే, ఇక్కడికి ఎక్కి రమ్ము అని అంటున్నాడు. ఇంకొక విషయం ఏంటంటే అండి, ఈ 4వ అధ్యాయం ఎప్పుడు జరుగుతుందంటే అండి, ఈ 7 సంఘాలు భూమి మీద ఉన్నప్పుడు జరిగిన సందర్భాలు ఇవి. 4వ అధ్యాయం ఎప్పుడు జరుగుతుందనంటే, సంఘం ఏమవుతుందనంటే ఎత్తబడిపోతుంది. అందరూ ఒకసారి దేవుని స్తోత్రం చెప్తామండి. హల్లెలూయా. ఎత్తబడిపోయిన తర్వాత ఈ సంఘం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారంటే పరలోకానికి వెళ్ళింది. ఇప్పుడు చూడండి, సినిమా తీసిన డైరెక్టర్ ఉన్నాడు అనుకోండి, సీరియల్ తీసిన డైరెక్టర్ ఉన్నాడు అనుకోండి. సినిమా తీసిన డైరెక్టర్ మనమతో సతమతం అయిపోతాం, కానీ అసలు దాని కాడ అంతం ఏంటనేది ఎవరికి తెలుస్తుంది? డైరెక్టర్కి తెలుస్తుంది. దాని తర్వాత ఏమొస్తుంది అని ఆయన మనసులో ఆ మనసులో అదంతా ఆయన సిద్ధపరచుకున్నాడు. కాబట్టి ఆ ప్రకారంగా ఆయన తీస్తాడు. అంతమేంటో, ప్రారంభమేంటో, అంతమేంటో ఆయనకి తెలుసు. అట్టిదిగానే దేవుడు ప్రారంభమేంటో అంతమేంటో ఆయనకు తెలుసు. కనుక ఆయన సమస్తం ఎరిగై ఉన్నాడు. కనుక ఎరిగై ఉన్న దేవుడు అంతమేమి జరుగుతుందో ముందుగానే ఎవరికి చూపించాడు? యోహాను గారికి చూపించాడు. ఇది ఎలా ఉంటుందని అంటే, జరిగిన సందర్భముగా ఉంటుంది, మనం చూసినట్టుగా ఉంటుంది. ప్రియులారా, మనము నిజంగా యోహాను గారు వారు చూసినట్లుగానే మనం చూస్తూ ఉంటున్నాం. చూడండి, ఈ యోహాను గారు పరలోకానికి వెళ్ళిన తర్వాత పరలోకానికి ఆయన ఎత్తబడిపోయాడటండి. ఎత్తబడిన తర్వాత తాను ఏం చేస్తున్నాడని అంటే, ఒక దర్శనాన్ని చూస్తూ ఉన్నాడు. చాలా ప్రశస్తమైన స్థలము, ఆయనకు అక్కడ సింహాసనం వేయబడిందంట. ఆ సింహాసనం మీద ఒక ఆయన కూర్చున్నాడట. ఆయన ముఖము ఎలా ఉందనంటే, సూర్యుని బిందం అంతా, అంటే సూర్యుని అంత అందము కలిగినట్లుగా పద్మరాగము పోలిన వాడై ఉన్నాడటండి. ఆయన సింహాసనం పక్కన, ఈ పక్కన 24 పెద్దలు సింహాసనం వేసి కూర్చున్నారట. అక్కడ ప్రియులారా, పటికమ లాంటి నీరు సముద్రం కనపడుతుందంట. ఇవన్నీ యోహాను గారు చూస్తూ ఉన్నాడు. ఇదంతా పరలోకంలో జరుగుతున్నట్టుగా ముందుగానే దేవుడు, ఇంకా జరగలేదు, జరుగుతున్నట్టుగా ముందుగా ఎవరు చూశారు? యోహాను గారు చూశారు. ఇప్పుడు ఎప్పుడు జరుగుతుంది ఇది అని అంటే, పరలోకానికి సంఘం వెళ్ళిన తర్వాత ఈ కార్యక్రమం అక్కడ జరుగుతుంది. అంటే జరగబోయేది ముందుగానే యోహాను గారు చూపించాడు. ఈ చూపించిన సందర్భం, ఈ జరగబోతున్న దానిని సంఘానికి తెలియపరచడానికి, ఈ అంత్యకాలాల్లో ఉన్న మనకు తెలియపరచడానికి, దేవుడు తన వాక్య గ్రంథము ద్వారా తెలియపరచడానికి దేవుడు మనకి రాయించి ఇచ్చారు. కాబట్టి ఈ విషయాలు మనం అర్థం చేసుకోవాలి. ఈ విషయాల్లో 2 విషయాలు మీకు ఒకటి చెప్పాలనుకున్నాను. ఏంటంటే, ఒక దేవుని స్వరము, గంభీరమైన స్వరము యోహాను గారికి తెలియపరుస్తూ, యోహాను అన్నక్కడ మనం ఎలా పెట్టుకుందాం, సంఘానికి తెలియపరుస్తూ ఇలా అంటున్నాడు. ఏమంటున్నాడు అని అంటే, ఎక్కడికి ఎక్కి రమ్ము అని పిలుస్తా ఉన్నాడు. ఆమె ఏం చేయాలట? ఎక్కి రమ్ము అని పిలుస్తా ఉన్నాడు. ఎవరిని? సంఘాన్ని ఎక్కి రమ్ము. ఎక్కడికి? పరలోకానికి
ఎక్కి రమ్మని పిలుస్తా ఉన్నాడు. కాబట్టి ఆయన ఎక్కి రమ్మన్నప్పుడు మనం ఉన్నతమైన స్థానంలోనికి ఎక్కి వెళ్ళేవారంగా మనం ఉండాలనే విషయాన్ని తెలియపరుచుకుంటున్నాను. భూలోకము కింద స్థాయి, పరలోకము ఉన్నత స్థాయి. మనము భూలోకములో ఉన్న మనము ఉన్నతమైన స్థాయిలోనికి మనం వెళ్ళాలి. పరలోకానికి చేరేవారిగా ఉండాలి. ఏం చేయటానికి? పరలోకంలో ఉండటానికి, పరలోకాన్ని చూడటానికి, నిత్యత్వంలో ఉండటానికి మనం వెళ్ళవలసిన వారిమై ఉండాలి అనే విషయాన్ని మీకు తెలియపరుచుకుంటున్నాను. కాబట్టి బైబిల్ గ్రంథంలో కొంతమంది కనుక ఆత్మీయంగా మనం తీసుకుంటే భూలోక స్థితిలో ఉన్నవారు వారిని దేవుడు ఎక్కి రమ్మన్న సందర్భాలు చాలా మనం చూస్తాం కదండి. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో మనం గమనిస్తే చాలా సందర్భాలు మనం చూస్తాం. ఇంకొక మాట ఏంటనంటే, ఎత్తైన స్థలము ఆత్మీయ జీవితానికి సాదృశ్యం. ఎత్తైన స్థలము ఆత్మీయుడు ఉన్నతమైన స్థితిలో ఉన్నవారికి సాదృశ్యం. అందుకే మత్తయి సువార్తలు ఏమంటారంటే అండి, తీయొద్దులే అండి, ఏమంటుందనంటే, మిద్ది మీద ఉన్నవాడు మిద్ది మీదే ఉండాలి కానీ మిద్ది మీద ఉండి కిందకి దిక్కకూడదని అంటాడు. మిద్ది అనగా పై అంతస్తు. పై అంతస్తు ప్రభు వచ్చినప్పుడు అంటండి, మిద్ది మీద ఉన్నవాడు మిద్ది మీదే ఉండాలి కానీ మిద్ది మీద కిందకి దిక్కకూడదు. చూడండి ప్రియులారా, మనకైతే ఇప్పుడు ఫ్రిడ్జ్లు వచ్చినాయి, మనకైతే ఇప్పుడు బీరువాలు వచ్చినాయి. కానండి మన చిన్నప్పుడు ఏమైనా పప్పులు వండారనుకోండి, ఆ పప్పులు ఎక్కడ దాచేవారు అని అంటే మిద్ది మీద దాచేవారు. డబ్బులు ఉన్నాయనుకోండి, మిద్ది మీద దాచుకునేవారు. టంకు పెట్టిలో పెట్టి, ఆ టంకు పెట్టి ఎక్కడ పెట్టేవారు అని అంటే మిద్ది మీదే పెట్టేవారు. ప్రియులారా, ఒకసారి మనము ఆ మిద్ది మీద పెట్టినట్లుగా మనం గమనిస్తూ ఉంటున్నాం. సరే ప్రియులారు, గమనించండి. మనం గమనిస్తే కనుక ఏదైనా సరే బంగారం కొనుక్కున్నా మిద్ది మీద పెట్టేవారు, లేకపోతే ఏమైనా డబ్బులు ఉంటే మిద్ది మీద పెట్టుకునేవారు, మంచి బట్టలు ఉంటే మిద్ది మీదే పెట్టుకునేవారు. అప్పట్లో అయ్యే బీరువాలు, అప్పట్లో మిద్దే అంత ఉన్నతమైన స్థాయి. ఎందుకు పైన పెట్టారు అని అంటే అవి ఉన్నతమైన వస్తువులు, అవి అవసరాన్ని బట్టి అవి విలువైనవి కనుక అవి మిద్ది మీద పెట్టారు, ఉన్నతమైన స్థలంలో పెట్టారు. అటుగాని దేవుడిని అందు విశ్వాసం ఉంచిన మనము విలువ పెట్టి కొనబడిన వారం, ఆయన రక్తము చేత విలువ పెట్టి కొనబడిన వాడిని ఇప్పుడు దేవుడు అంటున్నాడు, కింద ఉండొద్దు, ఎక్కడ ఉండాలి? ఎక్కి రమ్ము, ఎక్కి రమ్ము అని అంటున్నాడు. ఎక్కి రమ్ము అన్నప్పుడు మనం ఉన్నతమైన స్థాయిలో ఉండేవారంగా మనం ఉండాలనే విషయాన్ని మీకు తెలియపరుచుకుంటున్నాను. అందుకే భక్తుడు దావీదు ఏమంటున్నాడు అని అంటే, దేవా ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నువ్వు నన్ను ఎక్కించుము అని దావీదు భక్తుడు చెప్తా ఉన్నాడు. చూడండి, యెషయా రాసిన గ్రంథంలో ఒక సందర్భాన్ని మనం చూద్దామండి. యెషయా భక్తుడైన యెషయా రాసిన గ్రంథంలో మనం చూస్తే అండి, యెషయా రాసిన గ్రంథం ఒక్కసారి భక్తుడైన యెషయా గారు రాసిన గ్రంథం అండి, 40వ అధ్యాయం అండి, 9వ వచనం. సియోను సువార్త ప్రకటించిన దాన ఉన్నత పర్వతములకు ఎక్కుము, యెరూషలేము బలముగా ప్రకటించుము. ఇదిగో చాలు. ఇక్కడ ఏమని చెప్తున్నారంటే, సియోను సువార్త ప్రకటించుతున్న దాన ఉన్నత పర్వతములకు అని. సువార్త ప్రకటించేవారు ఇప్పుడు ఎక్కడ ఉండాలి? ఉన్నత పర్వతంలో మీద ఉండాలి. అంటే కిందేమో కింద స్థాయి, అదో తక్కువ స్థాయి. పర్వతం మీద ఉండటం ఏంటనంటే ఉన్నతమైన స్థాయి. అంటే సువార్త చెప్పేవారు, సువార్తలో పాలు పంపులు పొందేవారు ఇప్పుడు ఎక్కడ ఉండాలంట? ఉన్నత పర్వతాల మీద ఉండాలి. చూడండి, అది యెషయా రాసిన గ్రంథము 52వ అధ్యాయం 7వ వచనం. సువార్త ప్రకటించచ్చు, పర్వతముల మీద ఎంతో ఎక్కడున్నాయంటే అండి మీరు పాదాలు
పర్వతం మీద ఉంది. అంటే సువార్త చెప్పేవారు పాదాలు పర్వతం మీద ఉంటాయి. సువార్తలో సహకరించిన వారు, సువార్తకు సాటిపడిన వారు, వారు ఉన్నతమైన స్థలాల్లో ఉంటారనే విషయాన్ని మీకు తెలియపరుచుకుంటున్నాను. బైబిల్లో ఉన్నతమైన స్థలాల్లో ఉన్నవారిని మనం చూస్తూ ఉంటున్నాం. నిర్గమకాండములో మోషే గురించి మనం చూస్తాం. మోషేను దేవుడు ఏమన్నాడంటే, మోషే, నా మహిమను నువ్వు చూచినట్లుగా నువ్వు పర్వతం ఎక్కి పైకి రమ్మన్నాడు. చూడండి, నిర్గమకాండంలో ఆ మాటలు చదువుదామండి ప్రియులారా. 19వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుదాం. చదవరా అదమ్మా. అనగా ఆ పర్వతం శిఖరం మీదకి దిగవచ్చెను. యెహోవా పర్వతం శిఖరం మీదకి రమ్మని మోషేని ఏం చేశాడట? ఎక్కడికి పిలిచాడు? పర్వతం శిఖరం మీదకి పిలిచాడు. అమ్మ వినండి, గమనించండి. నేనండి అడవుల్లో తిరుగుతామండి. సువార్త కొరకు వెళ్ళినప్పుడు పాడేరు, అరక, అరకు లోయలు అటుది. కానీ అరకు లోయల నుంచి లోపలికి ఇంకా 60 కిలోమీటర్ల లోపలికి వెళ్ళాం. ఇంకా లోపలికి వెళ్ళడానికి ఇంకా భయంకరమైన అడవులు, కొండలు, లోయలు. ఈ అడవులు, కొండలు, లోయలలో ఎలా ఉంటుందంటే అండి, ఒక కొండ దిగాలి, ఒక కొండ ఎక్కాలి, ఒక కొండ దిగాలి, దానికి మించిన కొండ ఇంకోటి ఎక్కాలి. అక్కడ కొంతమంది ఉంటారు, వాళ్ళ దగ్గరికి అలా ప్రయాణం చేయాలి. సరే, లోయలో కింద ఉన్న పరిస్థితి, పైన ఉన్న పరిస్థితి తేడా ఏంటంటే అండి, కింద సింహాలు ఉంటాయి, కింద ఎలుగుబంట్లు ఉంటాయి, కింద నక్కలు ఉంటాయి, కింద విష జంతువులన్నీ ఉంటాయి. కానీ పైన ఏ విష జంతువులు ఉండవు. కొండ మీద ప్రశాంతమైన గాలి ఉంటుంది. కొండ మీద అంతా కనపడుతుంది. కొండ మీద ఉన్నతమైన స్థాయి. ఈ ఉన్నతమైన స్థాయి కింద మృగాల నుండి కనుక అపాయము నుండి ఉన్నతమైన స్థాయి ఏదనంటే ఉన్నత స్థాయి ఏదనంటే కొండ. ఇప్పుడు ఆ కొండ మీద నుండి ప్రభు పిలుస్తూ ఉన్నాడు, మీరు భూలోకములు ఉండవద్దు, భూలోకము నాశనానికి గురవుతూ ఉంది. ఒక రోజున భూమి దాని అంతమైపోతూ ఉంది, భూమి మీద ఉన్న సమస్తం అంతమైపోతుంది. కాబట్టి ఎక్కి రమ్ము. ఎక్కడికి? వాళ్ళు మోసేని అదే అంటున్నాడు. మోసే కొండ ఎక్కినప్పుడు, ఆ కొండ ఎక్కిన తర్వాత మోసే ముఖం ఏమైందనంటే ప్రకాశించింది. ప్రియులారా, ఈరోజు ఇంకా ప్రభువును నమ్మి, ఇంకా దేవుని అందు విశ్వాసం ఉంచి ఎన్నో సంవత్సరాలు దేవుని మందిరానికి వస్తూ ఇంకా భూ సంబంధమైన వారిగానే ఉండిపోతూ ఉన్నాం. ఇంక ఇదే శాశ్వతం అన్నట్టుగా ఉండిపోతూ ఉన్నాం, ఇదే స్థిరం అన్నట్టుగా ఉండిపోతూ ఉన్నాం. కానీ దేవుడు చెబుతున్న మాట ఏంటనంటే, ప్రియులారా, ఆకాశమైన భూమైన గతించిపోతేమో కానీ ఆయన మాట సున్నాయినా పొల్లైనా తొలగిపోదట. కాబట్టి ఈ లోకము ఏదో ఇప్పుడు చూస్తున్నాము, ఆకాశము, భూమి, ఈ లోకములు ఉన్నవన్నీ కూడా లైవ్ అయిపోయే రోజు రాబోతుంది. ఆ లైవ్ అయిపోయిన రోజులో నువ్వు ఉండకుండానట్లు ఎక్కి రమ్ము, ఎక్కి రమ్ము, ఎక్కి రమ్ము అని పిలుస్తున్న ప్రభు. ఇదిగో మనమండి ఎక్కి అక్కడికి వెళ్ళి ఒక మునిపి మోషే లాంటి అనుభవంలోనికి మనం రావాలి. మోషే లాంటి అనుభవం ఏంటనంటే, మోషే కొండ మీద ప్రజలందరూ కింద విడిచిపెట్టి ఉన్నతమైన స్థలానికి ఎక్కి తన ముఖం ప్రకాశించినట్టుగా మనం దేవుని దగ్గరికి వచ్చి మన ముఖం ప్రకాశించినట్లుగా ఈ లోకంలో మనం జీవించాలి. ఎవరి ముఖం ప్రకాశిస్తుంది అని అంటే, భూలోక సంబంధాలని విడిచిపెట్టి, మళ్ళీ చెప్తున్నాను, మోసే ముఖం ఎప్పుడు ప్రకాశించింది అని అంటే, భూలోక కిందున్న సంబంధమైన వారిని విడిచిపెట్టి, కిందున్న ప్రజలను విడిచిపెట్టి, వారి సంబంధాలు విడిచిపెట్టి ఏకాంతంగా దేవుడి దగ్గరికి ఎప్పుడైతే వచ్చాడో అప్పుడు ఆయన ముఖం ఏమైంది? ఈరోజు మనము కూడా ఆ ఉన్నతమైన పరలోకానికి వెళ్ళక మునిపి మనము కూడా మోసే వాళ్ళ ముఖం ప్రకాశించాలంటే, లోక సంబంధమైన ఈ మనుషులను, లోక సంబంధమైన ఈ క్రియలను, లోక సంబంధమైన ఆశలను మోసే విడిచిపెట్టి ప్రభు ఎక్కి రమ్ము అన్నప్పుడు వెళ్ళినట్లుగానే మన ఆత్మీయ జీవితాన్ని ఏం చేయాలి? కట్టుకోవాలి. ఇంక భూలోక సంబంధమైన విషయాలు విడిచిపెట్టి, ప్రియులారు గమనించండి, ఒక విషయాన్ని ఆలోచించండి. ఇక్కడ చాలా సరుకులు పెట్టారండి. పెట్టిన సరుకుల్లో అమ్మ ఇది సోపుడికేరా నీరై కరిగిపోద్దంట అని చెప్పారు. నీరైపోయి కరిగిపోద్ది అన్నప్పుడు తెలిసిన తర్వాత ఆ సరుకు తీసుకుంటామా, విడిచిపెడతామా? తీసుకుంటామా? ఇప్పుడు ప్రియులారా, కొన్ని
కొన్ని ఫలాలు పెట్టారండి. పెట్టిన తర్వాత అందుట్లో ఫలము నీరైపోద్దంటే, అది పనిచేయదంటే, కుళ్ళిపోద్దంటే, కొంచెం 10 నిమిషాల్లో కుళ్ళిపోద్దంట అని అంటే తీసుకుంటామా? తీసుకోం. ఎందుకనంటే అది కుళ్ళిపోయే ఫలము కనుక. కాబట్టి బాగున్న దాన్ని తీసుకుంటాం. అట్టుదని దేవుడు చెప్తున్నాడు, ఈ భూలోకము కుళ్ళిపోయే పరిస్థితి రాబోతా ఉంది. కాబట్టి దీని కొరకు ఎక్కడ ఉండిపోకుండా మీరు ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళాలి అని అంటే, పరలోకానికి రావాలని అంటే, ఈ లోకం మీద ఆశలు ఏమవ్వాలి? ఇడిచిపెట్టుకోవాలి. ఇడిచిపెట్టుకుని మోసే వాళ్ళే మనం కొండ ఎక్కాలి. సరే, ఇక్కడ చెప్తున్న మాట ఏంటనంటే, కొండ ఎక్కినప్పుడు 7 విషయాలు రాశానండి. మొదటి విషయం ఏంటనంటే, మోసే కొండ మీదకి వెళ్ళగా తన ముఖం ప్రకాశించిందంటండి. ప్రకాశించడానికి కారణం ఏంటనంటే, కొండ ఎక్కి దేవుని మహిమను చూచాడు. అవి ఏం చూశాడమ్మా? ఈరోజు మనం కూడా లోక సంబంధం విడిచిపెట్టి దేవుళ్ళకి వచ్చామనుకోండి, దేవుళ్ళో సాగుతున్నామనుకోండి, అద్వైత రీతిలో చెప్తున్నానండి, లోకం అంటే కింద స్థాయి అండి. దేవునిలోకి వచ్చి ఇదిగో భక్తి విశ్వాసం ఇక్కడ కూర్చుండి ఈ ప్రార్థనలో జీవిస్తున్న జీవితము ఉన్నతమైన స్థాయి అండి. ఇప్పుడు ఉన్నతమైన స్థాయిలో ఉన్నవారు ముఖాలు ఏమవుతాయి? ప్రకాశిస్తాయి. మోసే ప్రకాశించినట్టుగా ప్రకాశిస్తాయి. కాబట్టి మళ్ళీ లోకంలోకి వెళ్ళిపోయాక, మళ్ళీ ప్రార్థన అయిపోయాక మళ్ళీ లోకంలో పడిపోకూడదు. మనము దేవుని పిల్లలము కానీ ఎక్కడున్నా జీవించే వారంగా ఉండాలనే విషయాన్ని తెలియపరుచుకుంటున్నాను. మొదటిది ఏంటనంటే, మోసే ముఖం ప్రకాశించినట్లుగా మన ముఖం కూడా ఏమవ్వాలి? ప్రకాశించాలి. కనుక ఆయన మహిమను చూచాడంట. ఆయన మహిమను చూచినట్లుగా మనం కూడా ఈ లోకంలో ఆయన మహిమను కనపరిచే వారంగా ఉండాలనే విషయాన్ని మీకు తెలియపరుచుకుంది. అదే నిర్గమకాండంలో చూడండి 24వ అధ్యాయం 12వ వచనంలో కూడా మరొక మాట చదువుదాం. అప్పుడు యెహోవా మోసేతో ఇట్లైనను, నీవు కొండ ఎక్కి నా యొద్దకు వచ్చి అచ్చట ఉండుము. నీవు వారికి బోధించినట్లు నేను రాసిన ఆజ్ఞలను, ధర్మశాస్త్రమును, రాతి పరకలను నీకు ఇచ్చేదాను. అమ్మ చూడండి, మోసే అండి మొదటిసారి వెళ్ళాడండి. వెళ్ళిన తర్వాత దేవుడు పలకలు ఇచ్చాడండి. ఇచ్చిన తర్వాత దాన్ని పట్టుకొస్తూ ఇశ్రాయేలు ప్రజలు కింద వారు విందు తందనాలు ఆడుతూ ఉంటున్నప్పుడు దేవుడు మోసే కోపపడి దేవుడిచ్చిన పలకలు వారి మీద ఇసిరేసాడట, పగిలిపోయినాయి అంట. అప్పుడు మోసే మరలి పైకి వెళ్ళాడట. ఎక్కడికి? కొండ మీదకి వెళ్ళినప్పుడు దేవుడు మోసేకి దేవుడిచ్చిన 10 ఆజ్ఞల పలకలు, 10 కదండి ప్రియులారా, దేవుని ఆశీర్వాదాలు, దేవుని ఆజ్ఞలు దేవుడు మోసేకి ఇచ్చారు. సరే, నేను అంటున్న మాట ఏంటంటే, మోసేను పిలుస్తూ ఉన్నారు. ఏమని పిలుస్తున్నారు? మొట్టమొదటిగా నా మహిమను చూడటానికి రమ్మన్నాడు, నా ఘనతను చూడటానికి రమ్మన్నాడు. దేవుని మహిమను చూడటానికి వెళ్ళగా అతని ముఖం ప్రకాశించింది. రెండోసారి వెళ్ళగా అతడు దేవుడు దొరికినాయి అని అంటే, అక్కడికి వెళ్ళటాన్ని బట్టి దేవుడిచ్చే ఆజ్ఞల పలకలు దొరికినాయి. అవి ఏం దొరికినాయి అండి? దేవుని ఆజ్ఞలు దొరకటం ద్వారా, దేవుని ఆజ్ఞలు అనుసరించడం ద్వారా దేవుని ఆశీర్వాదాలు అతడు పొందుకోవడానికి కారణము అయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అమ్మా మళ్ళీ చెప్తున్నాను, దేవుడు ఎప్పుడు ఆశీర్వదిస్తాడు అని అంటే, ఆయన ఆజ్ఞలను మనం ఏం చేయాలండి? అనుసరించినప్పుడు. దేవుని ఆజ్ఞలు ఎప్పుడైతే అనుసరిస్తామో దేవుని ఆశీర్వాదాలు వస్తాయి. దేవుని ఆజ్ఞలను అనుసరించడానికి దేవుని ఆజ్ఞలు పొందుకుంటానికి వెళ్ళాడు. పొందుకుంటానికి వెళ్ళటాన్ని బట్టి దేవుని ఆశీర్వాదాలకు సొంతము అయ్యింది. ఈరోజు మనము కూడా ఉన్నతమైన స్థాయి అని దేవుని మందిరానికి రావటాన్ని బట్టి మనకు కూడా ఏం దొరుకుతాయి తెలుసా? మనం ఎలా బతకాలి, ఎలా జీవించాలి, భక్తి ఏది, భక్తి కానిది ఏది అనేది ఎక్కడ నేర్పుతారు? దేవుని సన్నిధిలోనే నేర్పుతారు. లోకంలో ఎక్కడ నేర్పరు. దేవుని మందిరానికి రావటాన్ని బట్టి, దేవుని సన్నిధికి రావటాన్ని బట్టి, దేవుని సన్నిధానంలో దైవజనుడు సిద్ధపరిచి మీ కొరకు ఏం చేస్తాడంటే, అమ్మ ఇదిగో ఇది వాక్యానుసారం అంట, ఇలా బతకాలంట, ఇలా జీవించాలంట, ఇలా జీవించడం దేవునికి ఇష్టమంట అని దేవుడు ఇలా చెప్తున్నాడమ్మా అని చెప్పి మీకు బోధిస్తున్నప్పుడు ఈ ఎవరి ఆజ్ఞలు? దేవుని ఆజ్ఞలు. ఆ ప్రకారంగా జీవించడాన్ని బట్టి దేవుడు ఏం చేస్తాడనంటే, మోషేను ఆస్వాదించినట్టుగా మనలో కూడా దేవుడు ఈ మాటలో ఒక మాటలో చెప్పాలంటే, దేవుని ఆశీర్వాదాలు పొందటానికి ఎక్కి రమ్ము, దేవుని ఆజ్ఞలు పొందటానికి ఎక్కి రమ్ము అని దేవుడు పిలిచినప్పుడు, ఆయన సన్నిధానానికి వచ్చిన మనము ఆయన ఆజ్ఞలు విని అనుసరించినప్పుడు మోషేను దేవుడు దీవించినట్లుగా మనల్ని కూడా దేవుడు ఏం చేస్తాడటండి? దీవిస్తాడు. కాబట్టి దేవుని మందిరంకి వచ్చిన తర్వాత, దేవుడు ఆజ్ఞలు ఇచ్చిన తర్వాత ఆజ్ఞలు ఏం చేయాలి? పాటించాలి, అనుసరించాలి. ఇదిగో దైవజనుడు ఆజ్ఞలు ఎలాగిస్తాడు? దేవుడు ఎలా చెప్తాడు ఆజ్ఞలు అని అంటే, ఆయన తెల్ల అంగి వేసుకుని వచ్చి మహిమతో చెప్తాడా?
ఎలా చెప్తాడు? దేవుడి వాక్యమే. ఇదిగో దైవజనులు దాన్ని పఠించి ఎంతో కష్టపడి ఇదిగోండి 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 అని చూపించి చెప్పినప్పుడు ఆ మాటకి విధేయులవుతే నువ్వు దేనికి విధేయులైనట్టు? దేవుని ఆజ్ఞకి విధేయులైనట్లు. అలా విధేయులైన వారు అంటున్నాడు, ఎక్కి రమ్ము, దేవుని ఆజ్ఞలకు విధేయులు అవ్వటానికి ఎక్కి రమ్ము అని పిలుస్తా ఉన్నాడు. ప్రియులారా, ఇంకో మాట చదువుదాం చూడండి. దేవుని వాక్యంలో మనం చూస్తే మత్తయి సువార్త 17వ అధ్యాయంలో మనం గమనిస్తే అండి, మత్తయి సువార్త 17వ అధ్యాయం మొదటి వచనంలో యేసు ప్రభువారండి తన 12 మందిని తీసుకొని ఒక చోటకు వచ్చారండి. అమ్మనని చెప్పినవాడు. ఒక చోటకు వచ్చిన తర్వాత అండి వారితో దేవుడు అన్నారు, ఇక్కడ ప్రార్థన చేయండి అని చెప్పి ఒక ముగ్గురిని మాత్రము కూడా తీసుకుని వెళ్ళారట. ఆ ముగ్గురు ఎవరనంటే యాకోబు, పేతురు, యోహాను. ఈ ముగ్గురిని తీసుకుని వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నారట. కనుక పెద్ద దూరమేం కాదు, ఒకరొకరు ముగ్గురు కనపడతారు. ఒక గుంపేమో ఎక్కడున్నారు, ఇంకో గుంపేమో అక్కడున్నారు, ఇంకో గుంపేమో ఎదరికెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రార్థన చేస్తుంటున్న సమయంలో ప్రియులారా, యేసు ప్రభువు ముఖం ఏమైందనంటే ప్రకాశించిందండి. చదువుదాం చూడండి 17. అమ్మచ్చు ఎత్తైన ఒక కొండపైకి ఏకాంతముగా వారి ఎదుట రూపాంతరం పొందెను. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను. ఆయన వస్త్రములు మెరుపు వలె తెల్లవాయెను. మోషేయు ఏలియాయు వారికి కనపడి మంచిది, నీకు ఇష్టమైతే యేసయ్యతో చెప్పినాము. నేను వివరిస్తాను చూడండి. యేసయ్య శిష్యులను తీసుకెళ్ళి కొండ మీదకి తీసుకెళ్ళి యేసయ్య వారి ఎదుట ఏం కనిపించుకున్నారని అంటే దేవుని మహిమను, ఆయన ఘనతను, ఆయన మహిమను వారు కనపరుచుకున్నారట. కనపరుచుకున్నప్పుడు వారితో పాటు ఏలియా, మోసే మాట్లాడుతున్నారట అండి. మాట్లాడుతుంటున్న వారిని చూసి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు పేతురు, యోహానులు ఎలా అంటున్నారట, ఏమంటున్నారు? ప్రభువా, ఎల్లకాలం ఇక్కడే ఉందాము, ఇక్కడే జీవిద్దాం. ఎందుకనంటే నీకు ఒక సాలోటి కడతాము, మోసేకు ఒక సాలోటి వేస్తాము, ఏలియాకు ఒక సాలు వేస్తాము, ఇక్కడే ఉందాం, ప్రజలందరూ ఇక్కడికి వస్తారు అని మోసే ప్రియులారా ప్రజలందరూ ఇక్కడికి వస్తారు పేతురు అక్కడ చెప్తా ఉన్నాడట. అసలు పేతురు వారిని అక్కడికి ఎందుకు తీసుకెళ్ళాడు అని అంటే తాను ఏ మహిమతో ఉన్నాడో, ఏ ప్రభావంతో ఉన్నాడో అదే ప్రభావం వీరు కూడా పొందుకోవాలని ప్రభు వారిని అక్కడ తీసుకెళ్తే వారేమంటున్నారంటే, ప్రభా మాకు ఆ ప్రభావం వద్దు, మేము అలాగ ఉండం కానీ నువ్వు ఎక్కడే ఉండు, నీకు ఒక సాల వేస్తాము, ఆ సాలలో కూర్చుండు, ప్రజలందరూ ఇక్కడికి వస్తారు, నీకు కాళ్ళు పట్టుకుని పరిచయం చేస్తామంటున్నారు. కానీ ప్రభు కోరుకునేది అది కాదు. నేను ఏ స్థితిలో ఉన్నానో, నేను ఏ మహిమను పొందానో, నేను ఏ ప్రభావంతో ఉన్నానో అదే ప్రభావం మీరు పొందాలి, మీరు రావాలి. నేను కూడా చాలాసార్లు అదే కోరుకుంటున్నాను. నేను ఏ విశ్వాసంలో నడుస్తున్నానో, ఏ భక్తిలో నడుస్తున్నానో, ఎలా పాడుతున్నానో, ఎలా బోధిస్తున్నానో, ఎలాగో చేస్తున్నానో, ఎలా నడిపిస్తున్నానో మీరును ఆ స్థితిలోనికి రావాలి అని కోరుకుంటున్నాం. కాబట్టి ప్రియులారా, ఒక నాయకుడికున్న లక్షణాలు అవి, ఒక నడిపించేవాడికున్న లక్షణాలు అవి. ప్రభువు కోరుకునేది ఏంటంటే ఎక్కి రమ్ము అని కోరుకుని శిష్యులను అంటున్నాడు. ఎందుకు ఎక్కి రావాలి ప్రభు అంటే, నా వలె మీరును మారాలి, నా వలె మీరును ప్రభావం పొందుకోవాలి. నేను ఎలా నడుస్తున్నానో మీరు అలా నడవాలి, నేను ఎలా మహిమను పొందుకున్నానో మీరు అలా మహిమను పొందుకోవాలి, నేను ఎలా జీవిస్తున్నానో మీరు అలా జీవించాలనేది నా కోరిక అని చెప్తున్నాడు. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాడు, ఏడు తెలుసా, నేను ఏ మహిమనతో పొందుకున్నానో ఆ మహిమను పొందటానికి ఎక్కి రమ్ము. లోకములో నుండి ఇంకా లోకములోనే ఉండిపోయావు, ఇంకా సినిమాల చుట్టూరే తిరుగుతూ ఉన్నాం, ఇంకా తాగుడు చుట్టూరే తిరుగుతూ ఉన్నాం, ఇంకా వ్యభిచారం చుట్టూరే తిరుగుతూ ఉన్నాం, ఇంకా పాపంలోనే తిరుగుతూ ఉన్నాం. ఇంకా నా మహిమలోనికి రూపాంతరంలోకి నువ్వు ఇంకా రాలేదు. చూడండి ప్రియులారా, దేవుని నమ్మనేలు మొక్కలు, దేవుని నమ్మినోళ్ళు మొక్కలు చూడండి. దేవుని నమ్మనోళ్ళు అండి, దేవుని నమ్మినోళ్ళు అండి, వారు ఏం పెట్టుకోకపోయినా ఎంత అందంగా ఉంటారో, ఎంత సుందరంగా ఉంటారు, చాలా అందంగా ఉంటారు. ఏదో సామాన్యంగా ఏదో 1-2 తగిలించుకుంటారేమో కానీ
అన్నీ పెట్టుకునే దానికంటే ఏమీ పెట్టుకోకపోయినా వాళ్ళు ఎంత అందంగా ఉంటారు. ఈ అందం ఎక్కడొచ్చింది అని అంటే దేవుని మహిమ. చూద్దామా ప్రియులరా, దానియేలు రాసిన గ్రంథం వారంటే అండి పట్టుకోండి, 6వ అధ్యాయంలో ఉంటుంది, మొదటి అధ్యాయంలోనూ ఏంటనంటే దానియేలు షడ్రక్ మేషక్ అబేద్నెగోలకి పరిచిపెట్టారు. రాజుగారు తిన్న భోజనం తినాలట. రాజుగారు తిన్న భోజనంలో బలులు అర్పించే ఉంటాయని దానియేలు అన్నాడు, నేను తిన్నవండి, కాబట్టి మేము తినకూడదండి, మాకు చిన్నప్పుడు మా తల్లిదండ్రులు అలా నేర్పించారండి, మా యూదుల సంప్రదాయం అండి, ఇంకా మరి అట్లో తెలగ మరి ఏం తింటారు మీరు అని అంటే అప్పుడు దానియేలు అన్నాడు, మామూలు చారు కూరగాయ భోజనం పెట్టండి, ఒక 10 రోజులు పరీక్ష చేయండి, మా మొఖాలు బాగాలేదనుకోండి మీరు చెప్పినట్టుగానే చేస్తామండి, ఒక 10 రోజులు చూడండి అని అంటే సరే చూద్దామని 10 రోజులు చూచారట. చూసిన తర్వాత రాజుగారి దగ్గర ఈ దానియేలు షడ్రక్ మేషక్ అబేద్నెగోలే కాదు, ఇంకా చాలామంది ఉన్నారు. వారందరూ కూడా మాసాలు రాజుగారు పెట్టిన ఆహారం అందరూ తింటూ ఉన్నారండి. అదే సందర్భంలో దానియేలు షడ్రక్ మేషక్ అబేద్నెగోలకు మాత్రం మామూలు కూర భోజనమే చారుతో పెడతా ఉన్నారట. వీరందరినీ ఒకరోజు 10 రోజులు అయిన తర్వాత పరీక్ష చేస్తే నిజంగా అంటండి మాంసం తిని రాజుగారి భోజనం తిని వారి మొఖాల కంటే ఏమీ తినకపోయినా కూరగాయ భోజనమే చారు భోజనమే వేసుకుని తిన్నవారు మొఖాలు ఏమైనాయి అని అంటే ఎంతో అందంగా ఉన్నాయంట. వారి మొఖాల కంటే మొఖాలు బాగున్నాయంట. బాగుంటే కారణం ఏంటనంటే బారుల ముఖం అందరికంటే వారి మొఖాలు ఎలా ఉన్నాయంట, సౌందర్యముగాను ఎలా ఉన్నాయంట, కలగా ఉన్నాయంట తిన్నవారి కంటే. ఎస్తేరు దినాలలో కూడా చూస్తాం. ఎస్తేరు దినాలలో రాజుగారి దగ్గరికి వెళ్ళవలసిన సమయంలో అందరూ కూడా రాజుగారు చెప్పిన నియమించిన దానికంటే ఎక్కువగా తయారయ్యారట. ఎస్తేరు సామాన్యంగా తయారైందంట. సామాన్యంగా తయారైనను రాజుగారికి ఎవరు నచ్చారనంటే సామాన్యంగా తయారైన ఎస్తేరే నచ్చింది. కాబట్టి ప్రియులారా గమనించండి, లోక సంబంధమైనవి పెద్ద అవన్నీ కూడా మనకు అందాన్ని తెస్తాయి అనుకుంటాం. లోక సంబంధమైనవన్నీ అయ్యే సంతోషాలు అనుకుంటున్నాం, లోక సంబంధమైనవి అయ్యే ఘనత అనుకుంటున్నాం, కానీ అవన్నీ నాశనాన్ని తీసుకుని వెళ్తాయి. నిజమైన ఆశ్రదం, నిజమైన వెలుగు, నిజమైన ముఖానికి అందం తెచ్చేది ఏంటనంటే ఆయన సన్నిధిలో గడిపే ప్రభావం అనే విషయాన్ని తెలియపరుచుకుంటున్నాను. మనం ఎంతగా దేవుని సన్నిధానంలో గడిపితే అంత అందాన్ని దేవుడు మనకిస్తాడు. ఈరోజు ప్రియులారా ఆలోచించండి, దేవునితో వారు కలిసి ప్రభుతో ఉన్నప్పుడు అలా అంటున్నారు, దేవుని మహిమను పొందుకోకుండా వారండి ఇక్కడే ఉండిపోదాం, ఇలాగే ఉండిపోదాం, ఈ స్థితిలో చాలే అన్నట్టు ఉంటున్నారు. కానీ ప్రభు కోరుకునేది ఏంటి? కాదు 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 నేను ఏ మహిమలతో పొందుకున్నానో మీరు నదే మహిమను పొందుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. నేను ఇలా చెప్తున్నాను ఏంటనంటే ఈ ప్రియులారా ప్రభు ఎలా నడిచాడో, ఎలా జీవించాడో, ఎలా మాట్లాడాడో, ఎలా ప్రవర్తించాడో ఈ లోకంలో మనం అలా తడవటానికి ప్రయత్నము చేద్దాం. బైబిల్ ఒక చోట ఉంటుందండి, ఏమనంటే మీ మీద నాయకులుగా ఉన్నవారు వారు ప్రవర్తన చూసి మీరు కూడా అట్లనే నడవండి అని అంటాడు. మన మీద మన ముందు వెళ్ళిపోయిన సేవకులు నావు గారు కానివ్వండి, ఏలియా గారు కానివ్వండి, దేవుడు కానివ్వండి, తర్వాత మేము వెళ్ళిపోతాం. కాబట్టి ప్రియులారా మేము భక్తిలో ఎలా నడిచామో ఇంకా మీకంటే ఇంకా భక్తి పరులు ఎంతోమంది ఉన్నారు. వారు ఎలా నడిచారు, వారు ఎలా ప్రార్థన చేశారు, ఎలా ఆరాధించారు, ఎలా జీవించారో ఆ విధంగా మనము నడుచుకుంటూ జీవించినప్పుడు ప్రభును పోలి ఉంటాం. అందుకు ప్రభు మన లోకములో నుండి దేవునిలోనికి మనలో ఉన్నత స్థాయిలోనికి తీసుకుని వచ్చాడనే విషయాన్ని మీకు తెలియపరుచుకుంటున్నాను. దేవుని నామమున మహిమ కలుగును గాక. ఇంకో మాట చెప్పేసి ముగిస్తాను చూడండి. ఈ పాఠాన్ని మనం 2వ పాఠంలోకి వెళ్దాం. మొదటి రాజులు రాసిన గ్రంథం 18వ అధ్యాయం 42వ వచనంలో మనం చూస్తే అండి నేను వివరించినవండి ఒకసారి. ఇక్కడండి ఏలియా దినాలలో వర్షం లేదండి. ఇప్పుడు చూడండి వర్షాలు ఎలా లేవో అలా లేనప్పుడు ఏలియా కొండ ఎక్కి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేయగా అతడు ప్రార్థన దేవుడు విని దేవుడు వర్షాన్ని కురిపిస్తున్నాడని ఏలియా చెవులకు వర్షపు ధ్వని వినపడేలాగా చేశాడట. అప్పుడు తన దగ్గర ఉన్న శిష్యుని కేకేసి అన్నాడు, నువ్వు వెళ్ళి నువ్వు ఆ మెరకెక్కు చూడు వర్షము వచ్చినట్టుగా నాకు వినపడుతుందని అంటే
ఆ దగ్గర ఉన్న శిష్యుడు అంటాడు, అయ్యగారండి ఇంత ఎండ కాస్తా ఉంటుంటే వర్షం వస్తుంది అంటారేంటి? కాదు 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 అని అంటే ఏలి అన్నాడు, కాదు 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 వర్షం వస్తుంది వెళ్ళి చూడు అన్నాడట. వర్షం వస్తుంది వెళ్ళి చూడు అని కానీ 7 సార్లు వెళ్ళి చూడగా, ఒకసారి 2 సార్లు 3 సార్లు 6 సార్లు 7వ సారి వెళ్ళి చూడగా సముద్రములో నుండి అంటండి ఒక చెయ్యంత మేఘము ఆకాశం వైపు వస్తూ ఉందట. ఆకాశం ఎక్కి పైకి వస్తూ ఉంటున్నప్పుడు ఆ చిన్న మేఘమే భూమి అంతటిని తడిపి మొత్తం వర్షముతో నింపగా 3.5 సంవత్సరాలు పంట పండని ఆ భూమి అంతటిని తడిపి ఫలభరితమైన పంటను దేవుడు ఇచ్చారటండి. అలాగే ఇవ్వటానికి కారణం ఏంటంటే ఏలియా కొండ ఎక్కి ఏం చేశాడు? చదవండి రమ్మ. కరిమేల పర్వతం మీదకు పోయి వాడు మెరకి ఎక్కి పార చూచి ఏమీ కనబచ్చాలి. నేను వివరించాను కదా, నేను వివరిస్తాను చూడండి. ఇప్పుడు ఏలియా కొండ ఎక్కి ప్రార్థన చేశాడట. ఆమె ఏమెక్కాడు? ఏం పొందుకున్నాడు? కొండ ఎక్కి ప్రార్థన చేయడం ద్వారా ఏం పొందుకున్నాడు అని అంటే, ఎండిపోయిన ప్రాంతం భూమిని వర్షం చేత తడపటాన్ని బట్టి ఫలవర్తమైన పంటలు పొందు. ఇప్పుడు దేవుడు మన విషయంలో దేవుడు అద్భుతాలు చేయాలంటే మనం ఎక్కడికి ఎక్కాలి? కొండ ఎక్కాలి. కొండెక్కి పర్వతం ఎక్కి ప్రార్థన ఏలియా వలె మనం ప్రార్థన చేయాలి. ఇప్పుడు కొండ ఎక్కడం అంటే ఏంటి అని అంటే ప్రార్థన చేయటం, ప్రార్థన సమయాన్ని ప్రార్థనకు రావటం. అమ్మ శుక్రవారం ప్రార్థన అని అన్నాం. ఇప్పుడు శుక్రవారం ప్రార్థన అంటే ఏంటి? ఏలియా కొండెక్కినట్టుగా ఇప్పుడు ఎక్కడికి రావాలి? ప్రార్థనకు రావాలి, దేవుని సన్నిధానికి రావాలి. ఎక్కడో ప్రార్థన జరుగుతుంది, ఏలియా ప్రార్థనకు వచ్చి ఆ కొండ మీద ప్రార్థన చేసినట్టుగా ప్రార్థన సమయాన్ని ప్రార్థన చేస్తే, మీ వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తే, ఇదిగో ఏలియా కొండ మీద ప్రార్థన చేయగా వర్షాన్ని కురిపించినట్టుగానే నీ ఇంటిలో అమ్మ అయ్యా మీ ఇంటిలో ఏమవుతే ఎండిపోయి ఉన్నాయో ఎండిపోయినవన్నీ కూడా దేవుడు తన వర్షమును పంపించి ఫలవర్తం చేసినట్టుగానే తన ఆశీర్వాదాలు పంపించి మన కుటుంబంలో ఎండిపోయిన వాటిని తిరిగి జీవింప చేస్తాడు. అలా చేయాలని అంటే ఇప్పుడు ఏమెక్కాలి? ప్రార్థన అనే కొండ ఎక్కాలి. ఎప్పుడైతే ప్రార్థన అనే కొండ ఎక్కుతామో దేవుడు ఏలియా ప్రార్థన విన్నట్టుగానే మన ప్రార్థన కూడా దేవుడిని మనకు సహాయాన్ని చేస్తారు. ప్రియులారా, తర్వాత మనం చదివితే తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో 4:16 వచనంలో ఏమంటాడనంటే, క్రీస్తు ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దంతో దిగి వచ్చినప్పుడు దేవుని బోర పరలోకము నుండి ప్రభు దిగి వచ్చును. మృతులైన వారు మొదట లేగుతారు, ఆ మీదట సజీవులే నిలిచి ఉండు. మనమును వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఏమెక్కుతామంటే ఆకాశ మండలమునకు మేఘముల మీద ఏమైపోతాం? ప్రియులారా, దేవుడు అంట మన ఈ దేహాన్ని విడిచిపెట్టి ప్రభు వచ్చినప్పుడు క్రీస్తునందు మృతులందరూ వారు క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు చనిపోయినా బతికినా క్రీస్తు బోర శబ్దానికంట మహిమను శరీరం ధరించుకొని ఆ మేఘం ఎక్కి ఎక్కడికి వెళ్ళిపోతామంటండి? పరలోకానికి వెళ్ళిపోతాం. ఆ మేఘం ఎక్కే వారిగా మనం ఉండాలి కదండి. యేసు రాజుగా వచ్చుతున్నాడు అని పాటలో, మేఘాల మీద యేసు, మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు, పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు. పాటున మారాలి, రేపాటున యేసయ్య చెంతకు చేరాలి, యేసయ్య చెంతకు చేరాలి. యేసు రాజుగా భూలోకమంతా తెలుసుకుంటాడు, యేసు రాజుగా వచ్చుచున్న భూలోకమంతా తెలుసుకుంటాడు. ఆమె చాలు. ఏలియా కలిసి వెళుతూ ఉన్నారు. అప్పుడు ఏలియా అన్నాడు, దేవుడు నన్ను వచ్చేయమంటున్నాడు రా, వెళ్ళిపోతున్నాడు రా ఎలీసా, జాగ్రత్త అని అన్నాడు. అన్న తర్వాత నేను వెళ్ళిపోతున్నాను, నీకేం కావాలి ఎలీసా అని అంటే, ఏమొద్దండి బాబు, మీరు వెళ్ళిపోతుండగా
మీ రెండింతల ఆత్మను నాకు ఇవ్వండి అంటే, ఆ దేవుడిని నేను కనపడితే కనుక వెళ్ళినప్పుడు ఇస్తానురా అని చెప్పి మొత్తానికి వారు ప్రయాణం వెళ్ళారు. ప్రయాణం వెళ్ళిన తర్వాత యోర్దాను నది వచ్చింది. యోర్దాను నదిని ఏలియా కొట్టాడు, అవతలకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఎలీషా మాట్లాడుకుంటున్నప్పుడు ఆకాశం నుండి అగ్నిరథం వచ్చిందంటండి. అగ్నిరథం వచ్చి ఆమె ఇలా చూడండి, అగ్నిరథం వచ్చి ఏలియాను ఎలీషా ఇలా మాట్లాడుకుంటున్నారు. ఇక్కడ ఏలియా ఉన్నాడు, ఇక్కడ ఎలీషా ఉన్నాడు. మాట్లాడుకుంటున్నప్పుడు అగ్నిరథం వచ్చి ఎలీషాను ఒక తోపు అలా తోసి, ఎవరిని? ఎలీషాను. ఏలియాను మేఘాల మీద అగ్నిరథం మీద ఎత్తుకుపోయారు. ఎక్కడికి? పరలోకానికి వెళ్ళిపోయారు. ప్రియులారా, ప్రభు వచ్చినప్పుడు కూడా ప్రభుని నమ్మిన వారిని, నమ్మలేని వారిని ఒక తోపు అలా తోసి, నమ్మిన వారిని మేఘం మీద ఏం చేస్తాడు? తీసుకుపోతాడు. ఆ మేఘం మీద పరలోకానికి ఎక్కి రమ్మని పిలుస్తూ ఉన్నాడు. ప్రభు రాబోతున్నాడు, ఆయన మేఘాల మీద రాబోతున్నాడు. ఆయన నమ్మిన వారందరూ ఆ మహిమ మేఘం, ఏలియా అగ్నిరథాల మీద వెళ్ళిపోయినట్టుగా మేఘాల మీద పరలోకానికి ప్రభు తేలిపోతాం. అది రేపు ఇవాళో మనకు తెలియదు. ప్రభు రాక చాలా సమీపంగా ఉంది. ప్రభు రాక మునిపే ఆ రాక కొరకు మనం ఏం చేయాలండి? ఎదురు చూడండి. ప్రకటన గ్రంథం 11-12 సంఘం ఎత్తబడిపోయిన తర్వాత 2 వ్యక్తులు వస్తారటండి. కొంతమంది ఏం చెప్తున్నారనంటే, కొంతమంది ఏం చెప్తున్నారంటే, కొంతమంది ఆనోక్ అంటున్నారు, ఏలియా అంటున్నారు. వారు ఇరువురు వస్తారట. వారు వచ్చిన తర్వాత భూమి మీద కొంతకాలం జీవిస్తారట. వారిని చంపేస్తారట అండి. వారిని ఎవరు సమాధి చేయరట. అలాగే రోడ్ల మీద ఉంటారంట. టీవీలు చూస్తాయంట, పేపర్ పత్రికలు ప్రసరిస్తాయంట. అందరూ చూస్తూ ఉంటుండగా 3వ రోజున మరలా వారు పునరుద్ధానం గలవారై తిరిగి లేచి పరలోకానికి ఏమైపోతారట? చదవండి రమ్మ ఆ మాట. మేఘారుడై వారు పోవుచుండగా వారు శత్రువులు వారిని చూచిరి. ఆ గడియలోనే గొప్ప భూకంపం కలిగినందున చాలు ప్రభు సంఘాన్ని ఎత్తబడిపోయిన తర్వాత వాళ్ళిద్దరు వస్తారట. అప్పుడు వారు చంపేస్తారట. చంపిన తర్వాత 3వ రోజు వారు మరలా లెగిస్తారట. లేచి పరలోకానికి ఏమవుతారట అండి? ఎత్తబడిపోతారట. సరే, ఈ పాఠాన్ని ముగిస్తాను చూడండి. ఎక్కిరమ్ము అంటానికి ఎందుకనంటే, ఆయన పరలోకాన్ని చూడటానికి యోహాను ఎక్కిరమ్మన్నాడు. 2 ఆయన ఆజ్ఞలను పొందటానికి ఎక్కిరమ్మన్నాడు. 3 దేవుని మహిమను చూడటానికి ఎక్కిరమ్మన్నాడు. ప్రార్థనలో విజయం పొందటానికి ఎక్కిరమ్మన్నాడు. దేవుని రూపాంతరము పొందటానికి ఎక్కిరమ్మన్నాడు. సంఘము ఎత్తబడటానికి, మహిమ వేగం ఎక్కటానికి ఎక్కిరమ్మన్నాడు. ఆఖరుగా వారుగా 2 ప్రవక్తలు వచ్చి వారు పరలోకానికి ఎత్తబడినట్లుగా మనం చూస్తాం. మనం అప్పుడు కొండం, అప్పుడు మనం ఎత్తబడతాం అనే విషయాన్ని మీకు తెలియపరచుకుంటున్నాను. అందరూ ఒకసారి దేవుని స్తోత్రం చెప్తామండి. నేను ముగిస్తానండి. త్వరలో ఇంకొక 4 మాటలు చెప్పి చూడండి. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలోకి వద్దాం. ఇక్కడ ఇంకో మాట ఏంటంటే, 4వ అధ్యాయంలో బోర ధ్వని వంటి ఒక స్వరము వినపడిందంట. ఎక్కిరమ్ము అన్న బోర ధ్వనులు అంటే స్వరం. ఎవరి స్వరం? ఎవరిది స్వరం అని అంటే కనుక అది దేవుని స్వరం. ఎవరి స్వరం అంటే అండి? దేవుని స్వరం. దేవుని స్వరము వినపడుతూ ఉందట. దేవుని స్వరము వారికి వినిపించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఒకసారి ఈ పాఠం గడ మనం ఇప్పుడు పుస్తకం పెట్టుకుని ఈ మాట చదవండి. యెషయా రాసిన గ్రంథం 30వ అధ్యాయం. యెషయా రాసిన గ్రంథం 30వ అధ్యాయం 21వ వచనం. కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినాను, ఇదే తోవాని దీనిలో నడువుడని వెనుక నుండి ఒక శబ్దము మీ చెవులకు. అంటే అండి, ఈ లోకంలో జీవిస్తున్న మన విషయంలో దేవుడు ఏం చేస్తాడట అని అంటే, మనం నడుచుకుంటూ ఈ లోకంలో జీవించినప్పుడంట ఇదే సరైన మార్గము అని, ఆ మార్గంలో నడవండి అని చెప్పి వెనక నుండి మనకి ఏం వినపడుతుందట? ఇది ఎవరి స్వరం? ఇప్పుడు చూడండి, ఇదివరకు వస్తే అడ్రస్లు ఎలాగ వెళ్ళాలనేది మనకు తెలవక ఆ బార్ని వీరిని అడిగేవాను. ఇప్పుడు ఎవరిని అడగక్కర్లేదు. ఆ సెల్ ఫోను జీపీఎస్ ఏదో అంటారు కదా, అది పెట్టేసుకొని రూట్ మ్యాప్ పెట్టుకొని నేను ఏలూరు వెళ్ళాలనుకుంటున్నాను అని కొట్టేసుకుని
దాంట్లో పేరు కొట్టుకుని చెప్పేసి బయలుదేరితే అదే చెప్తుంది, లెఫ్ట్కి తిరుగు, లెఫ్ట్కి తిరుగు, తిరగకపోయినా లెఫ్ట్కి తిరుగు, లెఫ్ట్కి తిరుగు, ఇదిగో 2 గజాల్లో లేకపోతే 2 మూరల్లో గరగ లెఫ్ట్కి తిరగాలి, రైట్కి తిరగాలి అని ఎలాగొత్తి ఆ జీపీఎఫ్ రూట్ చెప్తా ఉందో దేవుడే తన స్వరాన్ని మనకి వినిపింప చేస్తూ ఇది చెడి, ఇది అపవిత్రత, ఇది మంచి, ఇది 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 అపవిత్రత అని తాను మన సభులకి ఏం చేస్తాడట, వినిపిస్తాడట. ఇప్పుడు సరైన మార్గంలో మనం వెళ్తున్నాం అనుకోండి, సరైన గైడ్ తీసుకొని మనం వెళ్తున్న వారం అయితే ప్రియులారా మనం ఆ రీతిగా సాగిపోయే వారంగా ఉంటాం అనే విషయాన్ని తెలియపరుచుకుంటున్నాను. ఒక చోట ఏంటండి చాలా పెద్ద కొండలు ఉన్నాయంటండి. ఆ కొండలండి కిందేమో లోయలో కొంతమంది నివసిస్తూ ఉంటూ ఉన్నారు. ఈ పక్క కొండ చుట్టూరు కొండలే, కింద లోయలో ప్రజలు ఉన్నారట. చాలా కాలం నుండి అక్కడే ఉండిపోయారు అడవి ప్రాంత ప్రజలు. వారు అమాయకులు, ఏమీ తెలియదు. అందుట్లో ఒకడు ఏం చేశాడనంటే ఆ కింద ఉన్న వారందరికీ అయ్యో రకమైన వ్యాధులు వస్తూ ఉండేవంట. ఎందుకు వ్యాధులు వస్తున్నాయనంటే వారి మీదకి సూర్యుడి కిరణాలు పడకపోవటాన్ని బట్టి వారికి ఏమొస్తున్నాయనంటే వ్యాధులు వస్తున్నాయంట. మొత్తానికి అందుట్లో ఒకడు తెగించి ఏదో రకంగా ఒక కొండ ఎక్కాడట. ఆ కొండ పైకెక్కేసి పైకి వెళ్ళిపోయి ఆ పైన నివాసయోగ్యంగా ఉంది, ఇక్కడ ఉండొచ్చు, అంతవరకు ఎవరు చూడలేదు. ఈ కొండ మీద పాకలేసుకుని ఇల్లు వేసుకుని ఉండొచ్చు, ఈ కొండ మీద సూర్యుడి కిరణాలు వస్తున్నాయి, మంచి ఎలుతురుందని చెప్పి ఏదో కష్టపడి పైకెక్కేసి ఆ పైనుండి పిలుస్తున్నాడంటే కింద ఉన్నవారిని, ఇదిగో వినండి, ఇదిగో పైన వెలుగు ఉంది, పైన వ్యాధి లేదు, పైన సంతోషంగా ఉంది, పైన నివాసయోగ్యంగా ఉంది, పాకలేసుకోవచ్చు, చక్కగా ఉందాం, పైకి రండి అని పిలిస్తే ఆ స్వరం విని వారు కొంతమంది పైకి వచ్చారట. ఆ పైకి వచ్చిన వారు ఆ సూర్యుని కాంతికి అక్కడ నివసిస్తున్న కొంతకాలంలోనే వారికి ఆరోగ్యాన్ని పొందుకున్నారు. ఈరోజు మనకంటే ప్రభు ఆయన పరలోకానికి ఎక్కి వెళ్ళి ఆయన కష్టపడి శ్రమించి రక్తము గారు చనిపోయి పరలోకానికి ఎక్కి వెళ్ళి అక్కడ నుండి పిలుస్తున్నారు, ఇదిగో నా ప్రజలారు వినండి, రండి. భూలోకం శాశ్వతమైనది కాదు, శాశ్వతమైనది ఇక్కడ ఉంది, ఇక్కడ మహిమ ఉంది, ఇక్కడ ఘనత ఉంది, ఇక్కడ మరణం లేదు, ఇక్కడ వ్యాధి లేదు, ఇక్కడ కష్టం లేదు, నిత్యము జీవిస్తాం, రండి అని పరలోకములో నుండి ప్రభు పిలుస్తూ ఉన్నాడు. ఆ పిలుపును విని సరైన గైడ్ అని చెప్పి ఆ విధంగా మనం నడుచుకుంటూ వెళ్ళినప్పుడు మనం పరలోకానికి వెళ్ళగలం అనే విషయాన్ని మీకు తెలియపరుచుకుంటున్నాను. దేవునామను మహిమ కలుగును గాక. కాబట్టి చూడండి, ఆయన స్వరాన్ని మనం వినాలి, ఆయన స్వరాన్ని మనం గమనించాలి అనే విషయాన్ని మీకు తెలియపరుచుకుంటున్నాను. దేవుని బిడ్డలారా, కీర్తనకారుడు అంటాడు చూడండి, ఆయన స్వరం ఎలాంటిదంట అని అంటే 29వ కీర్తనలో 4వ వచనంలో చదివితే ఆయన స్వరాన్ని ఇక్కడ పోలుస్తూ ఉన్నారండి. యెహోవా స్వరము బలమైనది, యెహోవా స్వరము ప్రభావము కలిగినది, యెహోవా స్వరం దేవదారు వృక్షములను విరుచును. యెహోవా అమ్మ చూడండి, ఒకటి ఇలా చూడండి. మొదటిది దేవుని స్వరంలో ఉన్న గొప్పతనం ఏంటనంటే మహిమ నిత్యమైన స్వరం. ఈ స్వరము ద్వారా కలిగిన ఆశీర్వాదాలు ఏంటనంటే ఆయన స్వరము ద్వారా సృష్టిని సమస్తమును చేయగల సమర్థుడు. అందరూ ఒకసారి దేవుని స్తోత్రం చెప్పండి. సముద్రంలో వారు వెళుతూ ఉంటుండగా ప్రియులరా, ప్రభు వాడు పడవలో ఉన్నాడట. పెద్ద తుఫాను వచ్చిందంట. పెద్ద తుఫాను వచ్చినప్పుడు ఆయన అబ్రహము మీద పడుకున్నారట. పడుకున్నాక తుఫాను రాగా వారందరూ భయపడిపోయి యేసయ్య దగ్గరకు వచ్చి అన్నారు, మేము చచ్చిపోయేలాగా ఉన్నాము, మమ్మల్ని బతికించిన ఆయన అని అంటే యేసయ్య వెంటనే లేచి గాలిని తుఫాన్ని గద్దించారట, అన్నారట. అని తుఫాన్ ఏమైందండి, ఆగిపోయింది. ఇప్పుడు వారు ఏమంటారు తెలుసు శిష్యులు, తుఫాను గాలి సముద్రం మీద మాట వినటానికి ఎవరైనా అని అంటే ఆయన ఎవరనంటే సృష్టికర్త. ఆయన సముద్రాన్ని కలుగు చేసినవాడు, లోకాన్ని కలుగు చేసినవాడు, సమస్తము కలుగు చేసినవాడు. ఆయన మాటకు, ఆయన స్వరానికి సృష్టి ఏమవుతుంది, ఆయన మాట వింటుంది, లోబడ్డది. ప్రియులారా, ఆయన మాటకు విధేయురాలు అవుతా ఉంది. ఈరోజు సృష్టి ఆయన మాట వింటుంది, కానీ ఆయన ద్వారా చేతి ద్వారా చేయబడిన మానవుడు ఆయన మాట వినడు. ఇంకో మాట చెప్తాను ఏంటనంటే ఆయన తన వాక్కును పంపి ఆయన సృష్టిని నీకు అనుకూలంగా మార్చగల దేవుడు. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రం ఇవ్వండి. ప్రియులారా, నేను చాలామంది విషయాల్లో నేను చూశాను.
వర్షాకాలంలో వర్షమే కురుస్తుంది, కురవాలి. వర్షాకాలం కురవకపోతే ఎప్పుడు కురుస్తుంది? ఆ వర్షాకాలంలో విందు కార్యక్రమం పెట్టుకుని ప్రార్థన చేస్తే వర్షం ఆగిందండి. సృష్టి ఆయన పిల్లల మాట వింటుంది. అందుకని అస్తమాలు ఆగిపోమనకూడదు. ప్రియులారా, అవసరాన్ని బట్టి చేయాలి. యెహోషువ ప్రార్థన చేయగా ఎవరు ఆగిపోయారు? సూర్యుడు చంద్రుడు ఆగి. ఇప్పుడు ఆయన మాట చేత సృష్టిని అదుపు చేయగల దేవుడు. ఆయన నమ్మకం కనుక మన విషయంలో కూడా దేవుడు కార్యాన్ని చేస్తాడు. అదే స్వరం అంట. ఆ కీర్తన 29వ అధ్యాయంలోనే మనం చూస్తామండి. అక్కడ 7 విషయాలు ఉంటాయి. రెండోది ఆయన స్వరం అంట బలమైన స్వరం అంట, ఉరుము లాంటి స్వరం అంట. ఆయన అంటండి ఎంత నెమ్మదిగా మాట్లాడతాడో కోపం వచ్చినప్పుడంట అంత గట్టిగా అందుకే ఒక చోట ఏమంటారు తెలుసా అండి ప్రియులారా, ఆయన కోపము నిమిషమే ఉండును. ఆ నిమిషమే చాలట నాశనం అవ్వటానికి. కాబట్టి ఆయన స్వరం ఉరుము లాంటిదంట. తర్వాత ఆయన స్వరము ప్రభావము కలిగిన స్వరం. ప్రియులారా, అద్భుతమైన ప్రభావం. చదవరమ్మా, నేను తీసుకుంటానండి అక్కడి నుంచే. యెహోవా స్వరము బలమైనది, ప్రభావము కలిగినది. యెహోవా లెబనోను దేవదారు వృక్షములను ఏం చేస్తుందట అంటే ఆయన స్వరం అంటండి దేవదారు ఉన్నతమైన చెట్టుగా ఉండిన ఆ చెట్టుని ఏం చేస్తుందంట ఇరిసినట్టుగా. ఇప్పుడు మానవులకు పోల్చుకోవాలి. మనము దేవునికి ఇదేలు కాకుండా వృక్షాల వలె ఉంటున్న వారిని తన స్వరము చేత ఏం చేస్తాడు? ఇరుస్తాడట. తర్వాత ప్రియులారా చదువురమ్మా. గొర్రెపోతు కొమ్ము పిల్లల వలె ఏం చేస్తాడట? చాలరా. ఇక్కడ నూతన సృష్టిని దేవుడు చేయగల సమర్థుడు. మన విషయంలో అటువంటి చేయగల దేవుని సన్నిధానంలో మనం ఉన్నాం అనే విషయాన్ని మీకు తెలియపరుచుకుంటున్నాను. ఆయన స్వరాన్ని వినిపింపచేసి మన విషయంలో దేవుడు అద్భుతాన్ని దేవుడు జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్దామండి. హల్లెలూయా. ప్రియులారా, నేను ముగిస్తా ఉందనండి. 2 నిమిషాల్లో నేను ముగిస్తాను. యోహాను పైకి వెళ్ళిన తర్వాత ఒక సింహాసనం వేయబడిందంట. ఆ సింహాసనం చుట్టూ 24 పెద్దలు ఏమై ఉన్నారట అండి? కూర్చుని ఉన్నారట. ఎవరు ఈ పెద్దలు? ఈ 24 పెద్దలు ఎవరు అని అంటే చాలామంది ఏం చెప్తారని అంటే 12 మంది గోత్రాలు కాబట్టి 12 మంది పెద్దలు, 12 మంది శిష్యులు కాబట్టి 12 మంది, 12 20 ఆ 12 మంది ఈ 12 మంది అనుకుంటారు. కాదు. ఈ 12 మంది ఎవరనంటే కొత్త నిబంధనలో ఉన్నవారి కొరకే ఇవ్వబడిన వారు ఈ 12 మంది. ఈ 12 మంది ఎవరనంటే కొత్త నిబంధనలో దేవుని కొరకు, సంఘము కొరకు ఎవరైతే ప్రయాసపడతారో ప్రయాసపడిన వారి కొరకు దేవుడు పరలోకములో ఏమి ఇవ్వబోతున్నాడట? ఈ 24 పెద్దల మాట. ఇంకొక విషయాన్ని గమనించాను. పేతురు అంటాడు, ప్రభా మేము సమస్తం విడిచిపెట్టి నిన్ను వెంబడిస్తున్నాం కదా, నిన్ను వెంబడించినందుకు మాకేంటి లాభం అని అంటే అప్పుడు పేతురుతో ప్రభు ఏం చెప్పాడు తెలుసా? నాతో పాటు మీరును సింహాసనం మందు కూర్చొని ఏం చేస్తారు? చదువుదామా? కాదురమ్మా, మత్తయి సువార్తలో ఉంటుంది రమ్మా. మత్తయి సువార్తలో ప్రభువా నిన్ను విడిచిపెట్టాం, నిన్ను వెంబడిస్తున్నాం, మాకేంటి ప్రతిఫలం, మాకేంటి లాభం అని అంటే చెప్తున్నాడు. ఏంటి లాభం అంట? మీరు ఇవన్నీ విడిచిపెట్టిన వెంబడించినందుకు. దొరికిందిరా 19 మత్తయి సువార్త 19 వచ్చారు. 12వ అధ్యాయం అండి, 27వ వచనం అండి. పేతురు ఇదిగో అని అక్కడి నుంచి చదవండి. పేతురు ఇదిగో అని అక్కడి నుంచి చదవండి. మాకేం దొరుకును? నన్ను వెంబడించిన మీరు 12 సింహాసముల మీద ఆసీనులై ఇశ్రాయేలుల 12 గోత్రం వారికి తీర్పు తీర్చుదురు. నా నామము నిమిత్తము అన్నదమ్ములైనను
అక్క చెన్నులైనను, తండ్రులైనను, పిల్లలైనను, భూములైనను, ఇండ్లనైనను ఈడ్చిపెట్టి ప్రతివాడును 100 రెట్లు. ఆమె ఇది వివరించి నేను ప్రార్థన చేస్తాను. ఆమె ఏమంటున్నాడంటే, మీరు నన్ను విడిచిపెట్టి వచ్చారు కనుక మీరు పునరుత్థాన దినమందు సింహాసనం వేయబడినప్పుడు నాతో పాటు మీరు తీర్పు తీరుస్తారు. ఎవరు తీరుస్తారు తెలుసా? 12 గోత్రం వారికి తీరుస్తారు. అంటే ఇప్పుడు ఈ మాటను బట్టి ఇక్కడ ఎవరు లేరు? 24 పెద్దల్లో పాత నిబంధనలు లేరు. ఇప్పుడు ఎవరు వీరనంటే కొత్త నిబంధనలో ఉన్నవారే. ఈ కొత్త నిబంధనలో ఉన్నవారు పేతురు, యోహానులు, యేసు ప్రభు శిష్యులతో పాటు నీవు కూర్చుంటావు, నేను కూర్చుంటా. ఆ సింహాసనం మీద కూర్చొని తీర్పు తీరుస్తాం. ఆ తీర్పు తీర్చే స్థాయిలోనికి మనం రావాలని అంటే భూమి మీద ఉండగా ఆయన సంఘం కొరకు ఏం చేయాలి తెలుసా? కష్టపడాలి, ప్రయాసపడాలి. ఇప్పుడు నావక్ గారు కష్టపడి వెళ్ళారండి. ఆయన కష్టాన్ని, ఆయన సింహాసనం ఉంది, ఆయనకంటే ఎక్కువగా కష్టపడితే ఇప్పుడు దేవుడు అన్నారు నావక్ గారికి సింహాసనం సిద్ధపరిచారండి. సిద్ధపరిస్తే ఆయన కొరకు సిద్ధపరిచాడు. ఇదిగో నావక్ గారికి అన్నారు. ఇప్పుడు నావక్ గారి కంటే ఎక్కువ కష్టపడ్డాను అనుకోండి నేను. ఇప్పుడు నావక్ గారి కంటే ఎక్కువ కష్టపడితే ఆయనకంటే ఎక్కువ కష్టపడితే ఆయన సింహాసనం ఎవరికి ఇస్తాడు? నాకు ఇస్తాడు. నాకంటే ఎక్కువ ఇంకొకరు కష్టపడితే వారికి ఇస్తాడట. దాన్ని తప్పించి వారికి ఇస్తాడట. వారికంటే ఎక్కువ కష్టపడితే ఇంకొకరు కష్టపడితే నాకంటే, మాకంటే, అందరికంటే నీవే కష్టపడితే నీకు ఆ సింహాసాన్ని ఇస్తాడు. కాబట్టి ఆ సింహాసనం పొందుకోవాలని అంటే భూమి మీద ఉండగానే దేవుని సంఘము కొరకు, దేవుని సంఘము అనే ఈ దేవుని రాజ్యం కట్టుట కొరకు ఏం చేయాలి? కష్టపడాలి, ప్రయాసపడాలి. ఊరికే రాదు సింహాసనం. కనుక ఊరికే వచ్చేది ప్రియులారా, కష్టపడితే నాకు రావాల్సిన మహిమ. అందుకే ఒక చోట ఉంటుంది, ఏమంటుందనంటే, మీరు మీ సింహాసనం, మీ కిరీటాన్ని ఎవరును అపహరించుకున్నట్లు జాగ్రత్త పడి. అంటే మీరు పొందుకోవలసిన సింహాసనం వేరే వారు పొందుకోకుండానట్లు మీరు బద్ధకస్తులుగా ఉండొద్దు అని అంటున్నాడు. బద్ధకస్తులుగా ఉన్నారు, మీరు చేయటం లేదని అంటే మీ సింహాసనం పరలోకంలో ఇంకొకరు తీసుకుంటారు. కాబట్టి అప్పుడు బాధపడవలసి వస్తుంది. ఇప్పుడు ఏం కాదు కానీ అక్కడ బాధపడవాలి. ఆ బాధపడకుండా కానీ భూమి మీద ఉండగానే మనం ఆయన సింహాసాన్ని సంపాదించుకునే వారుగా ఉండాలనే విషయాన్ని తెలియపరుచుకుంటున్నాను. సరే, ఇక్కడ 4 జీవులు ఉన్నాయి. ఆ 4 జీవులు వచ్చే వారం చెప్తానండి. కాబట్టి ఆ 4 జీవులు మనం చూస్తున్నాం. 1 సింహము, 2 ఎద్దు, 3 మనుషుల ముఖం, 4 పచ్చిరాజు ముఖం. ఈ 4 ముఖాలు ఇంకా ఇది తీసుకుని మళ్ళీ 1 గంట పడుతుంది. కాబట్టి ఈరోజు ఇంకా ఏమి చోట్లకి వెళ్తలేదు. కాబట్టి ఒక విషయాన్ని గమనించండి. ప్రభు పిలుస్తున్నాడు, ఎక్కి రమ్మంటున్నాడు. ఎందుకు రావాలి అని అంటే పరలోకానికి దేవుడు పిలుస్తూ ఉన్నాడు. మోషే ఎక్కాడు, తన ముఖం ప్రకాశించింది కదండి. ఏలియా ఎక్కాడు, తాను వర్షాన్ని కురిపించాడు. అటుదిగానే మోషే ఎక్కి పలకలు తెచ్చుకుని ఆశీర్వాదాలు తెచ్చుకున్నాడు. మోషే పైకెక్కి ప్రియుల దేవుని మహిమను పొందుకున్నాడు. ఏలియా పైకెక్కి ప్రార్థనకు జవాబు పొందుకున్నాడు. శిష్యులు యేసు ప్రభుతో కొండ మీదకి వెళ్ళి వారు మహిమను పొందలేకపోయారు. ప్రభు కోరుకున్నది ఏంటంటే మహిమ పొందుకోవాలని కోరుకున్నాడు. మనం ఆ మహిమను పొందుకుందాం. ప్రియులారా, తెస్సలోని రాసిన పత్రికలో సంఘము మేఘం ఎక్కినట్లుగా మనము మేఘం ఎక్కబోతూ ఉన్నాం, ఎత్తబడతాం. కాబట్టి పరలోకాన్ని చూడటానికి ఎక్కి రండి అని ప్రభు పిలుస్తున్నాడు. దేవుని స్వరము ఆయన మహిమగల స్వరము, నెమ్మది కలిగించే స్వరము. ఆయన స్వరము కనుక వృక్షములను ఎరగొట్టే స్వరము. ఆయన స్వరము కొత్తగా నూతన సృష్టి చేయగల స్వరము. ఆయన స్వరము ద్వారా అద్భుతాలు చేయగల స్వరము. అదే స్వరము ఉరుములాగా గద్దించే స్వరము. కాబట్టి ఆ స్వరము కొరకు మనం, దేవుడు మన కొరకు మంచి స్వరము తినపడేలాగా ఆయన స్వరాన్ని నిందాం. ఆయన పిలుస్తున్నాడు, ఆయన మాటకు విధేయులు అవుదాం. ప్రియులారా, ఆ సింహాసనం చుట్టూ 24 పెద్దలు ఉన్నట్టుగా, ఆ సింహాసనం మీద పెద్దలు కూర్చున్నట్టుగా రేపొద్దున నీవు నేను కూర్చునే వారిగా భూమి మీద ఉండగా కష్టపడదాం. నాకు వద్దులే అనుకుంటే పర్లేదు, కావాలి ఆ సింహాసనం మీద నేను కూర్చోవాలి అనుకుంటే భూమి మీద ఉండగా ఆయన సంఘం కొరకు, ఆయన రాజ్యము కొరకు కట్టడానికి ప్రయాసపడదాం. అట్రీతిగా పరలోకంలో ఆ సింహాసనం మీద కూర్చుండే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమెను తల ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థించుదాం. ప్రియులారా, ఆలోచిద్దాం ఒకసారి, మనం పని చేసుకుందాం. ఈరోజు చెప్పబడిన వాక్య భాగంలో నుండి ఎక్కి రమ్ము అని ప్రభు పిలుస్తూ ఉన్నాడు. ఇంకా ఎక్కి రమ్ము కింద స్థితి లోకానికి సాదృశ్యంగా ఉంటే, ఎక్కి రావటం అనేది పరలోకానికి ఉన్నతమైన స్థాయికి,
పరిశుద్ధతకు భక్తికి సాదృశ్యంగా ఉంది. ఈరోజు ప్రియులారా, ఇంకా కింద స్థాయిలోనే ఉన్నావా? ఇంతకాలం మందిరానికి వస్తూ ఉన్నాం, వాక్యాన్ని ఎరుగుతూ ఉన్నాం, దేవుని గురించి సత్యాలు ఎరుగుతూ ఉన్నాం, ఎంత వాక్యం వినపడతా ఉంది, ఏది అసత్యము ఏది సత్యము మీకు బయలుపరచబడుతున్నా కూడా ఇంకా కింద లోకంలో జీవిస్తూనే ఉంటూ ఉన్నాం. కనుక అందుకే దేవుడు మరలా చెప్తున్నాడు, ఎక్కి రమ్ము, నీ పాపాన్ని విడిచిపెట్టి ఎక్కి రమ్ము. లోకము శాశ్వతం కాదని చెప్పి నువ్వు ఎక్కి రమ్ము. ఎక్కి వస్తే ఇదిగో మోసే మోహం ప్రకాశించినట్టుగా, ఇదిగో మోసే పలకలు తెచ్చుకున్నట్టుగా, ఇదిగో ఏలియా ప్రార్థన ద్వారా విజయాలు పొందుకున్నట్టుగా, మహిమ మేఘము తెస్సలోని సంఘములో చెప్పబడినట్టుగా ఎత్తబడిన వారుగా మనం ఎత్తబడతాం, మహిమను చూస్తాం, యుగయుగాలు దేవుడి దగ్గర ఉంటాం. ఇక్కడ వ్యాధులు ఉన్నాయి, ఇక్కడ మరణం ఉంది, ఇక్కడ రోగాలు ఉన్నాయి, ఇక్కడ కరువు ఉంది, ఇక్కడ సమస్తం ఉంది. ఇదిగో ఎక్కిన ప్రభు అంటున్నాడు, ఇదిగో పరలోకములో సూర్యుడు అక్కర్లేదు, చంద్రుడు అక్కర్లేదు, ఆయనే ప్రకాశిస్తున్నాడు. ఇక్కడ మరణం లేదు, ఇక్కడ వ్యాధి లేదు, నిత్యము జీవిస్తాము, ఆ రాజ్యానికి రండి అని పిలుస్తా ఉన్నాడు. ఆయన స్వరము పిలుస్తూ ఉంది. ఏది మేలో ఏది చెడో, ఏది భక్తో ఏది అపవిత్రతో వాక్యము నీకు వెనకాలండి తెలియపరుస్తూ ఉంది. ఆయన స్వరం నీకు వినిపిస్తూ ఉంది. వినిపిస్తుంటున్నప్పుడు ఆయన మాటకు విధేయులవుదాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా దేవా, పరిశుద్ధుడైన మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. దేవా, ఇంతవరకు మీ సన్నిధి మాతో ఉంచి మరొకసారి మరొక దినం మీ ఆవరణలోకి చేరి నీ మాటలు మీ గ్రంథంలో రాయబడిన మీ మాటలు నాయన కొన్ని చెప్పుకోవడానికి సహాయపడినందుకే మీకు వందనాలు. ఈ మాటల ద్వారా మీరే మహిమ పొందండి. ఎవరి హృదయాలు వెత్తబడినాయో వారి హృదయాల్లో అద్భుత కార్యం జరిగించి మీరే మహిమ ఘనత ప్రభావములు పొందమని ప్రార్థన చేస్తూ మమ్మల్ని అందరం మీ చేతికప్పు చెప్పుకుంటూ యేసు ప్రభువారి పేరట స్తుతించి గణపరిచి మేము ఎత్తబడేవారిగా, అయ్యా ఎక్కి వచ్చేవారిగా, ఉన్నతమైన స్థాయిలో ఉండేవారిగా మమ్మల్ని చేయండి. దిగజారిన లోకస్తుల వలె లోక తలంపులు కాక పరలోక తలంపులు మాలో మీరు పుట్టింప చేసి మమ్మల్ని నడిపించమని ప్రార్థన చేస్తూ యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మంచిదండి ప్రియులారా, ముగించుకుంటున్నాం. శుక్రవారం ప్రార్థన కూడికలు ఉంటాయండి. శుక్రవారం రాత్రికి 7:30కు ప్రార్థన సిద్ధపడి రావాలని మనం చేస్తూ ఉంటున్నాను. ప్రియులారా, 7 స్త్రీలు ఇళ్ళక్కడ ప్రార్థన పెడతా ఉన్నాం. వారానికి ఒక రోజు, మరి 7 వారాలు పెట్టమని రాష్ట్రపతి గారు గారు కోరారు. కాబట్టి మరి 7 వారాలు అయ్యే వరకు ఇంకెక్కడ పెట్టలేదు. దయతో మీరు అర్థం చేసుకోండి. ఇది 4వ వారం, రేపు 5వ వారం. కాబట్టి ఇంకా 2 వారాలు ఉన్నాయి కనుక అయిపోయిన తర్వాత వేరే వారి ఇళ్ళ కాడ పెట్టడానికి ప్రయత్నం చేస్తాం అనే విషయాన్ని తెలియపరుస్తున్నాను. ప్రతి వారానికి 2 సార్లు 3 సార్లు రావాలంటే మరి వారి ఉద్యోగాలు ఉన్నాయి కాబట్టి, పనులు వ్యాపారాలు ఉన్నాయి కాబట్టి వారు ఇబ్బంది పడకుండా ఉండటానికి ఒక్కరోజే పెట్టాము. ఆ విషయాన్ని మీరు చెప్పినా ఇంకా మా ఇంటికి రాలేదు అనుకోవద్దు, మళ్ళా ఈ అయిపోయిన రాగానే ఏర్పాటు చేస్తామనే విషయాన్ని తెలియపరుస్తున్నాం. కాబట్టి ప్రియులారా, బుధవారం రాత్రికి 7 స్త్రీలు ప్రార్థన కూడుకుంటుందండి. సిద్ధపడి రావాలని మీకు మనవి చేస్తూ ఉంటున్నాను. కాబట్టి 7:30కి పెడతామండి, త్వరగానే ముగిస్తాం. కాబట్టి మీరు సమయానికి వచ్చి పెందరకడే సిద్ధపరచుకుని రండి. అటుగానే వచ్చే వారం ప్రభు బల్ల కార్యక్రమం సిద్ధపడి రండి. ఆ ప్రభు బల్ల కార్యక్రమం కొరకు వచ్చే వారం సిద్ధపడి పెందరకడ రండి, రావాలని కోరుతున్నాను. కొంచెం పెందరకడ వస్తే త్వరగా మనం ముగించుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ప్రియులారా, 7 స్త్రీలు అంజలి గారు, సునీత గారు,